శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈగల్ మీడియా ప్రేక్షకులకు నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశము ఆచారంలో మనం నిత్యము దేవతార్చనం చేస్తున్నప్పుడు శుచిగా మడిగా చేయాలి అని చెప్తూ ఉంటుంటారు. అసలు మడి అంటే ఏమిటి, అసలు దాని గురించి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా, అది ఎలా ఆచరించాలి, ఏ వస్త్రము ధరించి పూజ చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందా, లేదా ఏ వస్త్రము ధరించినట్లయితే మనం పూజాది కార్యక్రమాలు చేయవచ్చు, లేదా ఏ వస్త్రంతోనైనా పూజాది కార్యక్రమాలు చేయవచ్చా అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్పాసంకటి నిర్ముక్తం కౌశేయం భోజనావధి ఊర్ణావస్త్రం సదా శుద్ధం ఊర్ణావాతేన శుద్ధ్యతి. అందరూ అనుకుంటారు, అయ్యా నేను శుచిగా ఉతికిన గుడ్డను కట్టుకొని నేను పూజ చేసుకున్నాను, నేను చేసినటువంటిదే మడి పవిత్రమైనది అని అనుకుంటారు. మరికొందరు అనుకుంటూ ఉంటారు, అయ్యా నేను పట్టు వస్త్రాన్ని ధరించేసి పూజ చేసుకున్నాను, నేను చేసినదే పవిత్రమైనటువంటిది అని కొందరి యొక్క భావన. మరికొందరు అనుకుంటారు, నేను తడిగుడ్డ పైన స్నానం ఆచరించుకొని ఆ తడిగుడ్డ పైనే వచ్చేసి చక్కగా పూజాది కార్యక్రమం చేసుకున్నాను, నేను ఆచరించిందే చాలా పవిత్రమైనటువంటి మడి అనుకుంటుంటారు. కానీ దీనికి ఒక ప్రమాణం అనేది ఇచ్చారు శాస్త్రంలో. కార్పాసం కటి నిర్ముక్తం, ఎప్పుడైతే పిండిన వస్త్రము ఎండవేసిన తర్వాత ఆరిపోతుందో ఆ వస్త్రాన్ని ధరించేసి ఒకమారు మనము పూజ చేశామో ఆ వస్త్రాన్ని విడిచేసినట్లయితే మరలా కట్టుకోవడానికి పనికిరాదు. అది కార్పాసం కటి నిర్ముక్తం అన్నారు. నడుము నుండి ఎప్పుడైతే వదిలేస్తామో మళ్ళీ తెల్లవారు కూడా అది శుభ్రంగా ఉంది కదా ఒకసారే కట్టుకున్నాను అంటే అది పనికిరాదు శాస్త్రంలో. కౌశేయం భోజనావధి, పట్టు వస్త్రం నేను రోజు ధరించి పూజిస్తాను, వారానికి ఒక మారు ఉతికేస్తాను అని అనుకుంటూ ఉంటాం. కాదు, పట్టు వస్త్రం అనేది ప్రతినిత్యము ధరించి పూజ చేసినా ఎప్పుడైతే పట్టు వస్త్రాన్ని ధరించి మనము పూజ చేసుకొని ఆ తర్వాత దానిపైన మనం భోజనం చేస్తామో ఆ పట్టు వస్త్రం అనేది మళ్ళీ పనికిరాదు. మళ్ళీ ఉతికి దాన్ని ఎండబెట్టుకొని వాడుకున్నట్లయితేనే ఆ పట్టు వస్త్రం అనేది పనికొస్తుంది. ఊర్ణావస్త్రం సదా శుద్ధం, ఊర్ణావస్త్రం అంటే ధావళి, నూలుతో నేయబడినటువంటిది ఆ ధావళి. ఊర్ణావాతేన శుద్ధ్యతి, అయ్యా శాస్త్రంలో చెప్పారు కదా, ఊర్ణావస్త్రం ఆ ధావళిని ఒకసారి దులిపి కట్టుకున్నాము అనుకోండి అది ఎప్పుడూ పవిత్రమయ్యా అని చెప్పారు. మంచిదే, కానీ దానికి కూడా ఒక నియమం అనేటువంటిది ఉంటుంది. ఆ ధావళి ఎప్పుడు కట్టుకున్నా దులిపి కట్టేసుకున్నామనుకోండి అది శుచి మడి అని చెప్పారు. అది బాగుంది, కానీ ఆ ధావళిని పైన భోజనం చేసినా దాన్ని కూడా ఉతకాల్సిందే. అలాగే నేను ధావళి కట్టుకొని పూజ చేసిన తర్వాత బయటకు కూడా నేను కాస్త పని పూర్తి చేసుకొని దానిపైనే వచ్చేస్తాను, ఎక్కడికైనా వెళ్ళి వస్తాను అంటే కుదరదు. ఎవరినైనా చూసినా కానీ ఆ ధావళి వస్త్రంలో అతి పవిత్రత ఏమిటయ్యా అంటే రేతస్పర్శాత్ శవస్పర్శాత్ స్పర్శాత్ మూత్ర పురీషయో రజస్వలాది సమ్మార్జాత్ ఊర్ణావాతాన్నశుద్ధ్యతి అని శాస్త్రం చెప్పారు. అయ్యా ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా ఆ యొక్క నేను ధావళి కట్టుకున్నట్లయితే ఏది ముట్టుకున్నా పనికొస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆచారంలో అలా ఒప్పుకోదు. ఏమన్నారు, అయ్యా ఏదైనా శవాన్ని స్పర్శ చేసామే అనుకోండి, రేతస్సును స్పర్శ చేసినామా కానీ దానిపైనే మనం మూత్ర విసర్జన చేసినా అది కట్టుకొని నేను కాళ్ళు కడుక్కొని వచ్చేసాను, అది పవిత్రమైనది కాదు.
రజస్వలాది సమ్మార్జాత్, ఆడవాళ్లకు నెలవారీ ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో రజస్వల ఇబ్బందులు, ఆ వారిని చూసినప్పుడు వారు రజస్వలగా ఉన్నప్పుడు మనం ఆ వస్త్రము ధరించి చూసినా కానీ అది మడికి మళ్ళీ పనికిరాదట. కనుక దాన్ని మళ్ళీ ఉతికి ఆరవేసి పవిత్రంగా మళ్ళీ కట్టుకుంటేనే అది పనికొస్తుంది. సమ్మార్జాత్, ఇంటి బయట ఎప్పుడైనా కలాపు చల్లుచున్నప్పుడు కానీ దాని నీటి చుక్క ఆ ధావళి పైన పడ్డా కానీ అది ఆచారానికి పూజాది కార్యక్రమాదులకు అసలు పనికిరాదు అని శాస్త్రంలోనే చెప్పారు. రజస్వలాది సమ్మార్జాత్ ఊర్ణావాత అన్నశుద్ధ్యతి అని అన్నారు. కనుక మడి ఆచరించాలి అంటే పవిత్రంగా శుద్ధంగా మనము కాటను గుడ్డ ధరించినా కానీ చక్కగా ఒకమారు ఉతికి ఆరవేసిన తర్వాత దాన్ని ధరించి ఒకసారి ఎప్పుడైతే వదులుతామో అక్కడితో అది పూర్తి అయిపోతుంది. మళ్ళీ రెండవ మారు పనికిరాదు, మళ్ళీ ఉతికి ఆరవేయాల్సిందే. పట్టు వస్త్రం ఎప్పుడైతే భోజనం చేస్తామో ఆ వస్త్రం అది మళ్ళీ పూజాది కార్యక్రమాలకు మళ్ళీ ధరించడానికి వీలు లేదు. ధావళి అనేది ఎప్పుడు ధరించినా దానికి నేను ఇంతకు పూర్వము చెప్పిన నియమాలు పాటించి చేసినట్లయితే అది ఒకమారు దులిపి వాడినా కానీ అది చాలా పవిత్రంగా ఉంటుంది. కనుక ఈ విధమైనటువంటి వస్త్రములు ధరించి మనం ఎప్పుడైతే పూజా కార్యక్రమాలు చేస్తామో అది మనకు సత్ఫలితాన్నిస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విధమైన ఆచారాన్ని సాంప్రదాయాన్ని శాస్త్రబద్ధంగా మీరు పాటించి తప్పకుండా తమ నియమాల్లో తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా మనవి. ప్రతిరోజు ఉదయం మీ ఈగల్ మీడియా వర్క్స్లో శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం తప్పకుండా వీక్షించండి. Like and subscribe Eagle Media Works.